Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చాలామంది చిన్న సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే స్టిల్ ఇప్పటికీ నేను సినిమా చేయాలి, సినిమా చేసిన తర్వాత నా సినిమా థియేటర్లోనే రావాలి, ఇదే అన్నయ్య నా గోల్ ఇదే అని చెప్పేసి నాతో ఎంతోమంది డిస్కస్ చేస్తుంటారు. చాలామంది సినిమాలు ఆగిపోవడానికి ఇది కూడా రీజన్. సినిమా ఎక్కడ రిలీజ్ చేసినా కూడా అది జనాల వరకు వెళ్తుంది నువ్వు కరెక్ట్గా పబ్లిసిటీ చేసుకుంటే. సో నువ్వు పబ్లిసిటీ చేయకపోతే థియేటర్లో ఎక్కడైనా కూడా సినిమా అటు పోయి వచ్చేస్తుంది, అవునా కదా? కానీ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తేనే అది సినిమా, లేకపోతే కాదు అనే మూడ్లో ఇప్పటికీ ఉన్నారు జనాలు. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎందుకంటే జక్కన్న చేసే మూవీస్, మన రాజమౌళి గారు చేసే మూవీస్ కావచ్చు, సో పెద్ద పెద్ద హీరోలు చేసే సినిమాలకే థియేటర్లో రావడానికి ఫస్ట్ డే రారు, సెకండ్ డే రారు, థర్డ్ డే టాక్ చూసిన తర్వాత అప్పుడు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే జనాలు అలా ఉంటే, ఎందుకంటే వాళ్ళకు కావాల్సినంత సోర్స్ ఉందబ్బా. యూట్యూబ్ కావాల్సినంత సోర్స్ ఇస్తుంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావాల్సినంత సోర్స్ ఇస్తున్నాయి. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో బయటికి వెళ్తే 2,000 రూపాయలు కావాలి మినిమం. ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? బీ ఫ్రాంక్ చెప్పండి. మీరు చూస్తున్న వాళ్ళు ఎంతమంది థియేటర్లో సినిమా చూస్తున్నారు మీకే అర్థమైపోతుంది, ఎవడో చెప్పాల్సిన అవసరం లే. సో కొత్త ప్రొడ్యూసర్లు ఈ విషయాలు ఆలోచించుకోండి. థియేటర్ వరకు వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా? ఫస్ట్ సినిమా చేస్తావా, నువ్వు సినిమా చేసే ప్రాసెస్లోనే ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే ఫస్ట్ ప్రాబ్లం, నీ థియేటర్కి వెళ్ళాలి అంటే నువ్వేం చేస్తావు? ఫస్ట్ స్టెప్ 5Dలు ఇవన్నీ దొబ్బవు, రెడ్ కెమెరాతోనే చేయాలి, అది కూడా రెడ్ ఎపిక్తోనో రెడ్ డ్రాగన్తోనో చేయాలి, లేకపోతే ఇంకా అప్డేటెడ్ వర్షన్లో చేయాలని చెప్పేసి ఆలోచిస్తావు. అక్కడే సగానికి సగం బడ్జెట్ పెంచేస్తావు నువ్వు. ఇప్పుడు రెడ్ కెమెరా వచ్చింది అంటే నీ షూట్కి దానికి సపరేట్గా ఒక వెహికల్ పెట్టాలి తెలుసా? దానికి సపరేట్గా 2 అసిస్టెంట్లు ఉండాలి తెలుసా ఆ విషయం? అంటే ఒక కెమెరాకి ఆల్మోస్ట్ ఒక వెహికల్ సపరేట్గా పెట్టేయాలి. దాంట్లోకి ఎవరిని ఏది పెట్టనివ్వరు, ఎందుకంటే సెన్సిటివ్ అని చెప్పేసి. సో అక్కడ బడ్జెట్లు పెరిగిపోతాయి. 3-4 స్టాఫ్ అక్కడే వచ్చారు అంటే వాళ్ళకి టిఫిన్లు ఏంటి, ట్రావెల్ ఏంటి, భోజనాలు ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ మనమే చూసుకోవాలిగా. ప్రొడ్యూసర్ మీదే పడుతుంది ఎఫెక్ట్. సో ఎన్ని రోజులు, ఎన్ని డేస్ అనేది కౌంట్ చేసుకోండి, బడ్జెట్లు అక్కడే పెరుగుతాయి. సో దాని తర్వాత రైట్, మనము రెడ్ కెమెరాతో చేస్తున్నాం, అందరూ కొత్త వాళ్ళు చేస్తే వర్కౌట్ కాదు, ఏదన్నా ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెడదామనే డిస్కషన్ అవుతుంది. ప్యాడింగ్ ఆర్టిస్ట్ స్టార్ట్. కొత్త వాళ్ళకి ఏంటంటే పెద్దగా పేమెంట్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇస్తే ఏదో ఖర్చులకు ఇస్తారు, అయిపోతుంది. అదే ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెడితే వాళ్ళు లాగి గుంజి తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. లక్షలు ఖర్చు అవుతుంది, అక్కడ కూడా బడ్జెట్లు విరిగిపోతాయి. సరే, లొకేషన్స్, మనం ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టాం, రెడ్ కెమెరాతో తీసుకొచ్చాం, ఇదంతా సెటప్ అంతా యూనిట్, లైట్లు, సెటప్లు ఇవన్నీ కావాలి. రెడ్ కెమెరా వచ్చిందంటే మొత్తం మారిపోతుంది. లైటింగ్ సెటప్లు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇవంతా మొత్తం కావాలి. వాళ్ళు కావాలంటే సరిపోతుందా? వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఫుడ్, అకామిడేషను, భోజనాలు, వ్యవహారాలు, ఇవన్నీ మొత్తం అంతా తడిసి మోపెడి అవుతాయి. మొత్తం మీ టోటల్ మీరు ఆలోచన విధానం చిన్న సినిమా అని చెప్పేసి అలా స్ప్రెడ్ అయిపోతుంది. మీకు తెలియని ఖర్చులు బోలెడు వస్తాయి. ఏదైనా నోటెడ్ ఆర్టిస్టులు వచ్చారంటే వాళ్ళకు అసిస్టెంట్లు, మేకప్ అసిస్టెంట్లు, మీ కథ కార్మాను, మళ్ళా వాళ్ళకు కేర్ వ్యాన్లు, మీకు ప్రొడ్యూసర్ చేతుల్లో లేకుండా సినిమా వెళ్ళిపోతుంది. సో షూటింగ్ కంప్లీట్ చేశారు, అయినా కూడా ఖర్చులు పెట్టి షూటింగ్ కంప్లీట్ చేశారు. చిన్న సినిమాకి షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్. ఏదైనా స్టూడియో మాట్లాడుకోవాలన్నా నువ్వు రెడ్ కెమెరాతో చేసావంటే ఆ ప్యాకేజ్ వేరే లెవెల్ వేరే ఉంటుంది, ఎడిటింగ్, డబ్బింగ్, వ్యవహారాలు ఇవంతా. సో దానికి మీకు లక్షలు ఖర్చు అవుతుంది, అవునా? దానికి ఏ ఫార్మేట్లో సినిమా థియేటర్లోకి తీసుకెళ్ళాలి, యూఎఫ్ఏకు ఏ ఫార్మేట్లో ఇవ్వాలి, క్యూబ్ పంపడానికి దానికి ఏ ఫార్మేట్లో పంపాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి, అవునా? పంపిన తర్వాత వాడు 100 రకాలు ఉంటాయి, ఇది కాదు ఆ వర్షన్ తీసుకురండి, ఈ ఫార్మేట్లో తీసుకోండి, ఈ ఫార్మేట్ వర్క్ అవ్వట్లేదు, 100 రకాలుగా తిప్పుతారు. నేనే 5-6 సార్లు తిరిగాను క్యూబ్కి. తిరిగిన తర్వాత అక్కడ బొచ్చడి ఖర్చులు ఉంటాయి. క్యూబ్లో కూడా పేమెంట్ కట్టాల్సినవి ఉంటాయి. జనరల్గా క్యూబ్కి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు లీగల్గా, వీళ్ళు ఇప్పుడు కూడా కట్టించుతూ ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత క్యూబ్ స్టార్ట్ చేసిన 5 ఏళ్ల వరకే వాళ్ళకి అగ్రిమెంట్. 5 ఏళ్ల తర్వాత క్యూబ్కి చిన్న సినిమాలకు మనకు కట్టాల్సిన అవసరం లేదు, ఈవెన్ పెద్ద సినిమాలు కూడా కట్టాల్సిన అవసరం లేదు, కానీ వసూలు చేస్తున్నారు. ఎందుకు అంటే అడిగే వాళ్ళు లేరు, ఆపే వాళ్ళు లేరు.
ఆపేవాళ్ళే. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కట్టాల్సిన అవసరమే లేదు. అది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కట్టుకోవాల్సిన అమౌంట్ అది ప్రొడ్యూసర్ వాళ్ళ చేతులు కట్టినిస్తున్నారు. ఎవరి చేతికి మట్టి అంటకుండా ప్రొడ్యూసర్ చేతి నుంచి కట్టిస్తున్నారు. జరుగుతుంది ఇప్పుడు కూడా. మనం ఎందుకు కట్టాలి అంటే నీ సినిమా ఆగిపోతుంది. ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కట్టాల్సిన అమౌంట్ కాదు అది. తెలుసు వాస్తవాలు, తెలిసినా ఏం చేయగలం? ఎందుకు అంటే దాని వెనకల అగైన్ దిల్రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఐకాన్ బాబు, ఆ బాబు, ఈ బాబు అని ఈ బాబులే ఉంటారు. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతోంది. నీ సినిమా నీ చేతుల్లో ఉండదు, నీ బడ్జెట్ నీ చేతుల్లో ఉండదు. నువ్వు సినిమా చేస్తావు, ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని కష్టాలు దాటుకొని సెన్సార్కి వస్తావు. సెన్సార్ దగ్గర మేజర్ ప్రాబ్లమ్స్. నువ్వు టేబుల్ కింద తడిపితే ఒక విధంగా ఉంటుంది, తడపకపోతే ఒక విధంగా ఉంటుంది. ఓపెన్ సీక్రెట్ ఇది. ఏం మనం దాపరికాలు పెట్టుకోవాలని అవసరం లేదు. చిన్న సినిమా అనుకో, నీ సినిమా అలాగే చూస్తారు. పెద్ద సినిమా అంటే అలాగే చూస్తారు. సెన్సార్ సభ్యులు వాళ్ళే మాట్లాడారంటే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. వీళ్ళు పెద్ద సినిమా అనుకుంటున్నారు దీన్ని అన్నారు. మరి చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటరా బాబు? సినిమా అంతే. ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నారా? ఇంత చెత్త ఉంది. ఇంత చెత్త మధ్యలో మీరు సినిమాని థియేటర్లో ఎలా రిలీజ్ చేస్తారు? రిలీజ్కి వచ్చారు అనుకుందాం కాసేపు, బలవంతంగా లేస్ సూర్య మేము రిలీజ్కి రావాల్సిందే అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లకి 1,00,000 కావాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే 1,00,000 కావాలి. మా ఐకాన్ బాబు స్టైల్లో చెప్పాలంటే, పుష్ప స్టైల్లో చెప్పాలంటే 1,00,000 కావాలి. ఎన్ని ప్రెస్ మీట్లు పెడతావు? ప్రెస్ మీట్లు పెట్టావు పో. అక్కడ ప్రెస్ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తానంటే అక్కడ 10 కెమెరాలు వస్తే ఒక కెమెరానే రన్ అవుతుంటుంది. మిగతా వాళ్ళంతా కూర్చొని స్నాక్స్ తింటూ మూతి తుడుచుకుంటూ ఈ వ్యవహారాల్లో ఉంటారు. ఎవరికి తెలుసు ఈ బాధలు? పడితే మాలాంటి వాళ్ళు పడితే తెలుస్తాయి ఇవన్నీ. సో ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయరు. నీ సినిమా పబ్లిసిటీ కాదు, అసలు వచ్చిందో పోయిందో తెలియదు. నీకు థియేటర్లు మాట్లాడాలనుకోవాలి, వీళ్ళను వాళ్ళని పట్టుకుంటావు. ఎవరిని పట్టుకుంటావు? డైరెక్ట్ దిల్రాజు వచ్చేసి నీ దగ్గర కూర్చొని మాట్లాడతారనుకున్నావా? లేదంటే వాళ్ళ మనుషులు వచ్చి మాట్లాడతారనుకున్నావా? అన్నీ చెప్తున్నా కదా, ఓపెన్ చెప్తున్నాను. థియేటర్లు మొత్తం ఆశాంతం ఉన్నవి లేనివి అన్నీ దిల్రాజు హ్యాండర్లో ఉన్నాయి. మాట్లాడండి, ఎవరో వచ్చి మాట్లాడండి. మాట్లాడితే నా దగ్గర ఎన్ని 30-35 థియేటర్లు ఉన్నాయి, మిగతా మాకు తెలియదు అంటారు. అంతా మీ బ్యాచ్లేగా. సునీల్ నారంగ్, దిల్ రాజు, సురేష్ బాబు గారు అందరూ మీరే ఉన్నారు. అందరూ మీరే కుమ్మక్కై సినిమా ఇండస్ట్రీని అరచేతులు పెట్టుకున్నారు. ఎప్పటికీ అరచేతులు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇంత సోషల్ మీడియా కనెక్ట్ అయిన తర్వాత కూడా వాట్ ఈస్ దిస్ అని అడిగేవాడు వస్తాడు. గుండు బాస్ వచ్చాడు ఇప్పుడు. తప్పు, మీరు చేస్తున్నది తప్పు. చిన్న సినిమాను వదలండి, ఇంకా పట్టుకోవాలని చూడొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నేచర్ ఇప్పటికీ చాచి కొడుతోంది. కుదరదు. చిన్న సినిమాని పట్టుకోలేరు, టాలెంట్ని ఆపలేరు. కానీ ఇటుపక్క చిన్న సినిమా ప్రొడ్యూసర్లు కూడా మారాలి. ఓన్లీ థియేటరే అని కూర్చుంటే వీళ్ళు ఇలాగే ఉంటుంది, వీళ్ళ పెత్తనం ఇలాగే ఉంటుంది. కట్టాల్సిందే, క్యూబ్ కట్టాల్సిందే, 50,000 కట్టాల్సిందే, 70,000 కట్టాల్సిందే. ఎందుకు అని క్వశ్చన్ చేసేదానికి లేదు అక్కడ. నీకు ఇష్టమైతే కట్టు, లేకపోతే నీ హార్డ్ డిస్క్ తీసుకొని దొబ్బే అంటారు. ఎక్కడ రిలీజ్ చేస్తావు వాళ్ళని కాదని? అన్ని ప్రతి చోట నీకు ఛాంబర్ గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళే ఉంటారు. ఆ కంప్లైంట్ ఇచ్చింది బట్టి డస్ట్బిన్లో పడేస్తారు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు మై డియర్ చిన్న ప్రొడ్యూసర్? చిన్న సినిమాని అడుగుతున్నా, ఏం చేస్తావు? ఏం బిక్తావు నువ్వు? వచ్చి థియేటర్ రిలీజ్ చేసి మీడియేటర్ని పట్టుకుంటారు. మీడియేటర్లు ఏం చేస్తారు? ఒక 6 నెలలు తిప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫీడింగ్ కావాలి. లాగుతూనే ఉంటారు, డబ్బులు లాగుతూనే ఉంటారు. ఇదిగో అని చెప్పేసి ఏదో మాటలు చెప్పి లాగుతూనే ఉంటారు. ఏమైనా చేయగలవా? ఫైనల్గా ఏం చేస్తారు? ఊరి చివరి థియేటర్లో అలా ఒక 10 థియేటర్లు సెలెక్ట్ చేసుకునేసి అయ్యింది మమ అనిపిస్తారు. రేపు నీ సినిమా రిలీజ్ అంటే ముందు రోజు కూడా పోస్టర్లు పడవు, ఎక్కడ నీ సినిమా వచ్చినట్టు దాఖలాలు కూడా ఉండవు. ఎలా సినిమా నీకు వర్కౌట్ అవుతుంది? జనాలు తెలిస్తేనే కనీసం హిట్టో ఫ్లాపో తెలిసేది. హిట్టో ఫ్లాపో తెలియనంత దారుణంగా నీ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవడు దేక్తాడు నీ సినిమాని? ఎప్పుడైనా ఆలోచించావా? స్టిల్ ఇప్పటికీ అదే మాయలో ఉన్నారు. నా సినిమా థియేటర్ కావాలా అని చెప్పేసి. థియేటర్లో రిలీజ్ కావాలి.
చెప్తావు అట, అలా రిలీజ్ అయిపోతే అయిపోయింది. నువ్వు చెప్పుకోవాలా, నా సినిమా ఇక్కడ ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది, అలా షో అలా పడి వెళ్ళిపోయింది. దేనికి ఆ బతుకు? దేనికి? అదే సోషల్ మీడియాలో కాలర్ ఎగరేసుకొని చెయ్యి. నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే, నీ సినిమాలో దమ్ము ఉంటే ఎక్కడ థియేటర్లు కూడా అవసరం లేదబ్బా. నీ సినిమా మాట్లాడుతుంది, గుండు బాస్ మాట్లాడుతుంది, నవ్వులతో మాట్లాడుతుంది, మాటలతో కాదు. మాట్లాడిద్దాం, ఒక చిన్న సినిమాని మాట్లాడిద్దాం, మనందరం సపోర్ట్ అవుదాం. ఆ థియేటర్లో రిలీజ్ చేయాలనే ఆలోచన మానుకోండి, లేకపోతే బాగుపడలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పెద్ద పెద్ద సినిమాలకి దిక్కు లేదబ్బా. సినిమాకి థియేటర్లు రావడం, మన థియేటర్లకి జనాలు రావడం లేదు, ఆ సినిమాలకి జనాలు రావడం లేదు. పెద్ద సినిమాలకి దిక్కు లేదంటే మీ సినిమాకి ఎవరు వస్తారు? నువ్వు ఏడ పెద్ద పబ్లిసిటీ పొడిచావని నీ సినిమా ఎక్కడుందని ఎలా తెలుస్తుంది? హౌ, ఎలా నీ చిన్న సినిమాని బతికించుకుంటావు థియేటర్లో? కాని పనేది. ప్రతి అడుగడుగున ఊరకుక్కలు రాబందులు ఉంటే ఎలా నీ సినిమా బయటకు వస్తుంది? పోనీ సినిమా కంటెంట్ బాగుంది అనుకుంటే ఏదైనా వాళ్ళ సినిమా వస్తాయంటే పీక్ పక్కన పడేస్తారు. బాగున్నా బాగలేకపోయినా కూడా పీక్ పక్కన పడేస్తే నువ్వేం చేయగలవు? ఎవరితో పోరాటం చేయగలవు? ఎప్పుడైనా ఆలోచించావా? అందువల్లే నా సినిమాలు డైరెక్ట్గా సోషల్ మీడియాలో రిలీజ్ కాబోతున్నాయి. గుండు బాస్ యూట్యూబ్లో డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాం. లేదు, పెద్ద మనసు ఉండి మా దిల్ రాజు అన్న వాళ్ళు, వాట్ ఈజ్ ది సూర్య, ఇంత పబ్లిసిటీ చేస్తున్నావు, మా మీద ఎక్కేస్తున్నావు, నువ్వు ఇది కాదు, నువ్వు నీ థియేటర్ ఇస్తారా అని చెప్పేసి కూర్చోబెట్టి థియేటర్ చేయని. షేర్ బేస్డ్ అన్నారు. చిన్న సినిమాలకు నేను అండగా ఉంటున్నాను, అందువల్లే చిన్న సినిమాలు పోతున్నాయని చెప్పేసి నేను షేర్ బేస్డ్ చేసాను. ఏ సినిమా అయినా, పెద్ద సినిమాలైనా ఇక చిన్న సినిమాల నుంచి షేర్ బేస్డ్ ఇచ్చేస్తామని చెప్పేసి బాహాటంగా అనౌన్స్మెంట్ చేశారు కదా. అనౌన్స్మెంట్ కట్టుబడి ఉండి గుండు బాస్కి థియేటర్లు ఇవ్వు, మరి ఇవ్వు, 100 థియేటర్లకు ఇచ్చేయి, మేము రిలీజ్ చేసుకుంటాం. ఆ దమ్ము ఉండదు, దానికి మాట్లాడరు. ఎందుకంటే గుండు బాస్ మాట్లాడితే ఎవరు మాట్లాడడానికి ఏం ఉండదు. సో పెద్దవాళ్ళ మాటున నలుగుతున్న చిన్న సినిమాని మీరు థియేటర్లోనే రిలీజ్ చేయాలనుకోవడం పొరపాటు. అది ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా బాగుపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా డిస్కస్ చేయొచ్చు. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. గుండు బాస్ వాట్సాప్ నంబర్, ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. దయచేసి ఫోన్లు చేయొద్దు, అన్ని ఫోన్లు సైలెంట్లో ఉంటాయి. ఫోన్లు చేసి మీకు విసుగు వస్తుంది తప్ప లిఫ్ట్ చేయబడవు. సో మీరు ఏదైనా నాకు కమ్యూనికేషన్లోకి రావాలంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, మీ ప్రతి దానికి రెస్పాండ్ అవుతాను. ఏదైనా దూలాపారం ఏమైనా చేశారనుకో, డైరెక్ట్గా వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లతో కూడా వీడియోలు స్టార్ట్ అవుతాయి. సో నన్ను గెలుక్కోవద్దు, ఏదైనా కూడా మంచి చేద్దాం, చిన్న సినిమాకి సపోర్ట్గా ఉందాం. చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తుంటే ఎంత దూరమైనా వస్తాను, గెలుక్కుంటాను, వాసన చూస్తాను అంటే నా టాప్ టు బాటమ్ అంతా యాసిడ్, కాలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ.